ఈరోజు మా శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఉన్న గాంధీ బొమ్మకు నివాళులు అర్పించాము, పూలమాలలు వేసి. మరి ముఖ్యంగా మనందరికీ తెలుసు గాంధీ మహాత్మ గురించి. మరి ఆయన 1869లో అక్టోబర్ 2వ తేదీన జన్మించి 1848 జనవరి 30వ తేదీ ఆయన మరణించడం జరిగింది. ఈ 79 సంవత్సరాల కాలంలో ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారు. అహింసని, సత్యాగ్రహాన్ని ఆయుధాలుగా చేసుకొని మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానాయకులు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. మరి వారిని మేము స్మరించుకోవడం కేవలం మేమే కదండి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన్ని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకి ఇప్పుడు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి విగ్రహాలకి మాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా గాంధీ గారి గురించి మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నాం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం ముందుకెళ్ళాలి, ఆయన ఆశయాన్ని కూడా మనం తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మా వాకర్స్ క్లబ్కి ఆయన అంబాసిడర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నడకతోనే ఆయన భారతదేశం అంతా తిరిగిన మహా వ్యక్తి. ఆ నడకని మేము ఒక ప్రామాణికంగా తీసుకొని వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్స్ని మేము ఏర్పాటు చేసుకుని ఆయన బొమ్మని మేము ఒక అంబాసిడర్గా వాడుకుంటూ ఆయనకి ఈరోజు నివాళులర్పించాం. మా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గవర్నర్ గారు, 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ నలుమూరు బలరామ నాయుడు గారు, అదేవిధంగా అబ్దుల్ గారు, కేశవులు గారు, మా భాయ్ గారు, అదేవిధంగా అంబేద్ భాయ్ గారు, సత్యం గారు, మా అదేవిధంగా సుబ్బారావు గారు, అందరూ హర్నాథ్, సుబ్రహ్మణ్యం, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నపతి మురళీమోహన్ వాళ్ళ టీం సభ్యులు అందరూ వచ్చి ఈరోజు జనవరి 1వ తారీఖు మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళి పూలమాలతో నూలుమాల వేసి ఆయనకి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. ఆ జాతిపిత మహాత్మా గాంధీ మనకి స్వాతంత్రము వచ్చేదానికి ఎంతో కష్టపడి ఉప్పు సత్యాగ్రహాలు చేసి కాలి నడకన ఎంతో ప్రయాణం చేసి మనకి స్వాతంత్రం వచ్చేదానికి ప్రయత్నం చేశాడు, వచ్చింది కూడా. అందుకే ఆయన జాతిపితని దేశమంతా, ప్రపంచమంతా కూడా ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఆయనకి ఇష్టమైన వేరుశనగ పప్పు, బెల్లంతో కూడిన పదార్థాన్ని కూడా ఇక్కడ పంచడం జరిగింది. పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఈరోజు మహాత్మా గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాం. గాంధీ గారి కుటుంబం కూడా ఇంకా ఉంది గుజరాత్లో. ఆయన ముని మనవడు తుషార్ గాంధీ కూడా ఆయన్ని కూడా కలిశాను. ఆయన్ని కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళ మనవాళ్ళు, ముని మనవాళ్ళు వాళ్ళంతా కూడా కొంతమంది ఉన్నారు. కానీ మహాత్మా గాంధీ పేరు అది ఆయన మనకి జాతిపితనే పేరు. ఈరోజు మా పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనమైన నివాళి అర్పించాను. ధన్యవాదాలు. నా పేరు నలుమూరు బలరామ నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నర్. మా సత్యం గారికి కానివ్వండి, అలాగే మా కేశవ్ సారు, అలాగే సుబ్రహ్మణ్యం సారు, మన హర్నాథ్ సారు, సికిందర్ భాయ్, నా పేరు అబ్దుల్ మజీద్. నేను కూడా శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్లో ఒక మెంబర్గా ఉంటున్నానండి. మా వాకర్స్ క్లబ్ తరఫున నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి మేము పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఇలాగా మన బలరామనాయుడు గారు స్వీట్లు పంచి మా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి కార్యక్రమం మేము చేసుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. దానికి ముఖ్యమైన కారణం మా మురళీ సార్ గారు, అలాగే బలరామనాయుడు సార్ గారు. వీళ్ళిద్దరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. నమస్తే.